I always like to speak to young people యవనస్తులతో మాట్లాడటం నాకు ఎప్పుడూ ఇష్టం. because you have not yet made some of the major decisions in life ఎందుకంటే మీరు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. which you can make in a right way in the future if you understand God's plan and His ways when you're young. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడే దేవుని ప్రణాళికను ఆయన మార్గాలను తెలుసుకుంటే మీరు భవిష్యత్తులో సరైన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. I don't know whether you realize the value of that. దాని విలువను మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు. There are a lot of older people who have messed up their life and have so many regrets. పెద్ద వయసు గల అనేక మంది తమ జీవితాలను పాడు చేసుకుని అనేకమైన చింతలు కలిగి ఉన్నారు. Because they did not listen to God when they were young. ఎందుకంటే వారు యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని మాట వినలేదు. And if you were to go to some of them, what they tell you is, వారిలో కొందరి యొద్దకు మీరు వెళ్తే వారేం చెప్తారంటే, don't make the mistake I made. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు. But in spite of all the warnings we get, కానీ మనకు ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా కూడా I found everywhere that young people are very slow in believing that they will mess up their life. నేను అన్ని చోట్ల చూసింది ఏంటంటే వారు తమ జీవితాలను పాడు చేసుకుంటామని యవనస్తులు అంత త్వరగా నమ్మరు. Because always we think it may happen to others, but it won't happen to me. ఎందుకంటే అది ఇతరులకు జరగొచ్చు గాని నాకు జరగదని మనం అనుకుంటాము. Lots of people think like that. అనేక మంది ఆ విధంగానే అనుకుంటారు. Lots of churches think like that. అనేక సంఘాలు అలాగే అనుకుంటాయి. Yeah, that may have happened in other churches. It won't happen here. అవును, వేరే సంఘాల్లో జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ జరగదు. That may have happened to other young people, but it won't happen to me. అది ఇతర యవనస్తులకు జరిగి ఉండొచ్చు గాని నాకు జరగదు. You know, the people who feel like that are the ones who fall first. మీకు తెలుసా, అలా భావించేవారే ముందు పడిపోతారు. The people who are sometimes very bold to testify about how well it has gone with them are very often the ones who fall first. వారికి ఎంత మేలు జరిగిందో అని సాక్ష్యం ఇవ్వడానికి ఎంతో ధైర్యంగా ముందుకొచ్చేవాళ్లు తరచుగా ముందే పడిపోయేవారిగా ఉంటారు. Because I find with a lot of young people, particularly those who grow up in CFC, ఎందుకంటే అనేక యవనస్తుల విషయంలో నేను చూచేదేంటంటే ప్రత్యేకంగా సిఎఫ్సి సంఘంలో పెరిగిన యవనస్తుల గురించి we have so much Bible knowledge. మనకెంతో బైబిల్ జ్ఞానం ఉంది. We have such a lot of fine teaching మనకెంతో శ్రేష్టమైన బోధ ఉంది. that you probably know more than all other young people in other churches. ఇతర సంఘాల్లో ఉన్న యవనస్తులందరికంటే మీకు బహుశా ఎక్కువగా తెలిసి ఉండవచ్చు. And therefore, you can think you are more spiritual. కాబట్టి మీరు ఎంతో ఆత్మానుసారులని మీరు అనుకోవచ్చు. Actually, you're not. నిజానికి మీరు కాదు. Because if Bible knowledge makes a person spiritual, ఎందుకంటే బైబిల్ జ్ఞానము ఒకణ్ణి ఆత్మానుసారుడిగా చేస్తే then the devil should be the most spiritual of all created beings. అప్పుడు సృష్టించబడిన వాటన్నిటిలో అపవాదే అందరికంటే ఆత్మీయుడిగా ఉంటాడు. Because he knows the Bible so well. ఎందుకంటే అతనికి బైబిలు బాగా తెలుసు. If you can quote scripture, మీరు లేఖనాలను పేర్కోగలిగితే, well, the devil could quote scripture even to Jesus. అపవాది యేసుకే లేఖనాలు వల్లించగలిగాడు. So, it's not the ability to quote scripture. కాబట్టి లేఖనాలు పేర్కోగలిగే సామర్థ్యము కాదు, or the fact that you know so much of God's ways which you hear.
లేక దేవుని మార్గాల గురించి మీకు ఎంతో తెలియటం కాదు, వాటి గురించి మీరు వినుంటారు. That only shows that you're intelligent. అది మీరు తెలివైన వాళ్ళని మాత్రమే చూపిస్తుంది. And it shows that you've got a good memory. మీకు మంచి జ్ఞాపక శక్తి ఉందని చూపిస్తుంది. Or maybe if you can also speak, ఇంకా మీరు మాట్లాడగలిగితే, well, that shows you've got some ability to speak. మీకు మాట్లాడే సామర్థ్యం ఉందని కూడా అది చూపిస్తుంది. But none of these things prove that you're spiritual. కానీ వీటిల్లో ఏది మీరు ఆత్మానుసారులని నిరూపించదు. And so if we don't get a good foundation right at the beginning of our Christian life, కాబట్టి మన క్రైస్తవ జీవితం యొక్క ఆరంభంలోనే మనకు మంచి పునాది లేకపోతే, we're never going to become the type of young man or young woman that God wants us to be. దేవుడు మనలను ఎటువంటి యవ్వన స్త్రీగాను యవ్వన పురుషుడిగాను ఉండాలని కోరుకుంటున్నాడో అటువంటి వారిగా మనం ఉండలేము. What makes a person spiritual is a proper sense of values. ఒక వ్యక్తిని ఆత్మానుసారుడిగా చేసేది సరైన విలువలను కలిగి ఉండటమే. See, when we grow up in the world, చూడండి, మనం లోకంలో పెరిగినప్పుడు from childhood we acquire certain values. బాల్యం నుండి మనం కొన్ని విలువలను పొందుకుంటాము. Those values are what we have got from our parents. ఆ విలువలను మన తల్లిదండ్రుల యొద్ద నుండి పొందాము. Whatever upbringing we got. మనం పొందిన పెంపకాన్ని బట్టి. And from the particular church we grew up in. మనం పెరిగిన సంఘము నుండి పొందాము. Or if you were originally a Hindu or something, then whatever values you got from that religious system. మీరింతకు ముందు హైందవులయ్యుంటే మీరు ఆ మత వ్యవస్థ నుండి పొందిన విలువలు. And then as you go to school and college, ఆ తర్వాత మీరు స్కూలుకు కాలేజీకు వెళ్ళినప్పుడు the values you get from the people around you, మీ చుట్టూ ఉన్న వారి యొద్ద నుండి మీరు పొందిన విలువలు, they influence us a lot. అవి మనలను ఎంతో ప్రభావితం చేస్తాయి. A lot more than we think. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. For example, I have observed many Indian believers. ఉదాహరణకు నేను ఎంతో మంది భారతదేశపు విశ్వాసులను చూచాను. Even after many years of being born again, వారు తిరిగి జన్మించి అనేక సంవత్సరాలైనప్పటికీ their value system is very Indian, more than Christian. వారి విలువలు క్రైస్తవ విలువల కంటే ఎక్కువగా భారతీయ విలువలుగా ఉంటాయి. I've seen that in America too. దాన్ని నేను అమెరికాలో కూడా చూచాను. A lot of believers in America are more American than Christian. అమెరికా దేశంలో ఉన్న ఎంతో మంది విశ్వాసులు క్రైస్తవుల కంటే ఎక్కువగా అమెరికా దేశపు వారిగా ఉంటారు. And a lot of Indians who go to America, who think America is better than India, acquire American values, even though they are not Christian. అమెరికా దేశం వెళ్లే అనేక మంది భారతీయులు భారతదేశం కంటే అమెరికానే గొప్పదనుకుని క్రైస్తవ విలువలు కాని అమెరికా విలువలను పొందుకుంటారు. So, if you don't understand a Christian value system, కాబట్టి మీరు క్రైస్తవ విలువల వ్యవస్థను అర్థం చేసుకోకపోతే you'll be influenced by your surroundings wherever you go. మీరెక్కడికెళ్ళినా మీ పరిసరాల చేత ప్రభావం చేయబడతారు. And this happens to all young people. ఇది యవ్వనస్తులందరికీ జరుగుతుంది. But it doesn't have to happen to you. అది మీకు జరగవలసిన అవసరం లేదు. If you say, I'm going to be guided by a Christian value system. నేను క్రైస్తవ విలువల చేత నడిపించబడతాను అని మీరు చెప్తే. See, I've also been your age at one time. ఒకప్పుడు నేను కూడా మీ వయసు గలవాడినే. I was converted just before I was 20 years old. నాకు 20వ సంవత్సరం రాకముందే నేను మారుమనసు పొందాను. I was baptized when I was 21. నా 21వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. And I was also surrounded by, I was in the Navy, surrounded by a lot of people my age,
on the ships and in the naval base. నావికాదళంలో నేను పనిచేసే నావల్లో నా చుట్టూ నా వయసు గలవారే ఉండేవారు. None of whom were converted. వారిలో ఎవరికీ రక్షణ లేదు. And they had their own value system. వారికి తమ సొంత విలువలుండేవి. They were the people I worked with. They were my friends. నేను వారితోనే పనిచేసేవాణ్ణి. వారే నా స్నేహితులు. And I had to choose whether I would let their value system become mine. వారి విలువలు నా విలువలుగా మారాలా అన్న విషయాన్ని నేను ఎంచుకోవాలి. Or whether I was willing to be odd. లేక నేను వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నానా. Very important if you want to follow Jesus. మీరు యేసును వెంబడించాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది. That you must not be afraid of looking odd. మీరు వేరుగా కనిపించటానికి భయపడకూడదు. And feeling as if you're an odd person. నువ్వు వేరుగా ఉన్నట్టు భావించకూడదు. In the midst of so many others who think they are normal. మేము సాధారణమైన వారమే అని భావించే వారి మధ్య ఉన్నప్పుడు. If you're afraid of that and you want to be accepted. మీరు దానికి భయపడితే, మీరు అంగీకరించబడాలని కోరుకుంటే, I can tell you right now, no matter how many youth camps you go to, నేనిప్పుడే మీతో చెప్పగలను, మీరెన్ని యవనస్తుల కోటాలకు వెళ్ళినా, you will always be a worldly, good for nothing Christian. మీరెందుకు పనికిరాని లోకానుసారులైన క్రైస్తవులుగా ఉంటారు. And a hypocrite. వేషధారులుగా ఉంటారు. And you'll grow up like that. అలాగే పెరుగుతారు. You may sit in a church which has got a good reputation and testimony. ఒక మంచి పేరు, సాక్ష్యమున్న సంఘంలో మీరు కూర్చోవచ్చు. But it won't change you. కానీ అది మిమ్మును మార్చదు. It's one of the first things you have to decide as a young person is యవనస్తులుగా మీరు నిర్ణయించుకోవాల్సిన మొట్టమొదటి విషయాల్లో ఒకటేంటంటే, I am willing to be different from others around me. నా చుట్టూ ఉన్న వారికి వేరుగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. Because Jesus said, the way to life is narrow. ఎందుకంటే జీవమునకు పోవు మార్గము ఇరుకైనదని యేసు చెప్పాడు. Very few find it. దాని కనుగొని వారు కొందరే. And the way to destruction is broad. నాశనమునకు పోవు దారి విశాలమైనది. And a lot of people go that way. ఆ దారిలో వెళ్ళువారు అనేకులు. So we are surrounded everywhere we go, even among Christians, by people who have chosen a broad way. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ ఉన్నవారు క్రైస్తవులు కూడా విశాల మార్గమును ఎంచుకున్నవారే. And in the midst of that, you decide to walk a narrow way, you're going to look odd. దాని మధ్యలో మీరు ఇరుకు మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటే మీరు వేరుగా కనపడతారు. And if you're afraid of people making fun of you, ప్రజలు మిమ్మును హేళన చేస్తారని మీరు భయపడితే, then you will compromise. అప్పుడు మీరు రాజీ పడతారు. So it's not just a question of avoiding pornography and కాబట్టి ప్రశ్న కేవలం అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండటమే కాదు. avoiding the bad habits we talk about in the church. మనం సంఘంలో మాట్లాడుకునే చెడ్డ అలవాట్లను తప్పించుకోవటమే కాదు. For young people, one of the most important things is యవనస్తుల కొరకు ముఖ్యమైన విషయాల్లో ఒకటేంటంటే, to say, Lord, for your sake, I am willing to look odd and different. ప్రభువా, నీ నిమిత్తము నేను వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. And to be made fun of, laughed at. నన్ను అపహాసం చేసినా, నన్ను చూచి నవ్వినా కూడా నాకిష్టమే. I faced all that and it just made me a stronger Christian. నేను వాటన్నిటినీ ఎదుర్కొన్నాను. అది నన్ను బలమైన క్రైస్తవుడిగా చేసింది. So the theme for our camp is restored relationship. మన కోటాల యొక్క నేపథ్యము తిరిగి నెలకొల్పబడిన సంబంధము. So I want you to look at Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం చూడాలని కోరుకుంటున్నాను. Luke's Gospel chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయము. We read of two broken relationships. రెండు విడిపోయిన సంబంధాల గురించి ఇక్కడ మనం చదువుతాము. One is verse 4 to 7. ఒకటి 4 నుంచి 7 వచనాలు. Of a sheep that was once in the fold that went astray. ఒక గొర్రె
ఒకప్పుడు మందలో ఉండి తప్పిపోయింది. And the other is the first son, verse 11 to 24. మరొకటి తప్పిపోయిన కుమారుడు 11 నుంచి 24 వచనము. Who was in the house but chose to leave. అతడు ఇంటిలో ఉన్నాడు, కాని ఇంటిని విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. There's a difference between the two. ఈ రెండిటి మధ్య తేడా ఉంది. The sheep did not choose to leave. ఆ గొర్రె విడిచిపెట్టడానికి ఎంచుకోలేదు. It accidentally went astray. అది అనుకోకుండా తప్పిపోయింది. The sheep did not walk up to the shepherd and say, I've had enough of being with you all. I'm going off on my own. గొర్రె కాపరి వద్దకు వెళ్లి, నేను మీతో ఇంకా ఉండలేను, నేనిక వెళ్లిపోతాను అని చెప్పలేదు. It was going along with the other sheep. అది వేరే గొర్రెలతో ప్రయాణిస్తూ ఉంది. But for a few moments it decided to look somewhere else and go somewhere else on its own. కాని కొద్ది క్షణాల పాటు వేరే దిక్కు చూచి దానంతటదే ఎక్కడికో వెళ్లాలనుకుంది. It's very dangerous when you move out of fellowship. సహవాసం నుండి బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం. And went astray. అదలా వెళ్లి తప్పిపోయింది. Maybe the sheep thought, yeah, I can handle it. నేను ఉండగలను అని గొర్రె అనుకుని ఉండొచ్చు. I don't need much fellowship. I'm pretty strong, like a lot of young believers think. నాకు సహవాసం అంత అక్కర్లేదు, నేను బలమైన వాడినే, అనేక మంది యవ్వన విశ్వాసులు అనుకున్నట్లే. I've learned through the years that there's a great value in fellowship. సంవత్సరాలు గడిచిన కొద్దీ నేను నేర్చుకుంది ఏంటంటే, సహవాసంలో గొప్ప విలువ ఉంది. It protects us from a lot of sins. ఎంతో పాపం నుండి అది మనలను కాపాడుతుంది. And I'm very thankful. In my young days, I sought fellowship and I had fellowship. నా యవ్వన దినాలలో నేను సహవాసం వెదికాను, సహవాసం కలిగి ఉన్నాను. దానికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. And it was not just on Sundays. అది ఆదివారాలు మాత్రమే కాదు. I sought for fellowship whenever I could during the week. వారం మధ్యలో కూడా నాకు కుదిరినప్పుడల్లా సహవాసం కోరుకున్నాను. You won't be able to do that much once you get married and have children. మీకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీరు దాన్ని ఎక్కువగా చేయలేరు. But when you're single, కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, పెళ్లి కాక మునుపు, and you have more freedom, మీకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు, I would encourage you to seek fellowship. సహవాసాన్ని వెతకమని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. Remember this one sheep, he was safe as long as he was with the other 99. ఈ ఒక్క గొర్రెను గుర్తుంచుకోండి, అది మిగతా 99 గొర్రెలతో ఉన్నంతకాలం భద్రంగానే ఉంది. But when he decided to investigate something on his own, కానీ తనంతటికి తానే ఏదో చేయాలనుకున్నప్పుడు, that's when he went astray. అప్పుడే తప్పిపోయింది. But then the shepherd went after it and brought him back and the relationship was restored. అప్పుడు కాపరి దాన్ని వెదకి తిరిగి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ సంబంధం తిరిగి నెలకొల్పబడింది. The second example is different. రెండో ఉదాహరణ వేరైనది. And that is of a young man, or it could be a young woman. అదొక యవ్వన పురుషుడు, ఒక యవ్వన స్త్రీ కూడా కావచ్చు. Principle is the same. ఇక్కడ నియమము ఒక్కటే. He did not accidentally go astray. అతడేదో అనుకోకుండా తప్పిపోలేదు. He rebelled against his father. అతడు తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. Even though it was so good for him in the church, సంఘంలో అతనికి ఎంతో మంచి ఉన్నప్పటికీ he refused to submit to authority. అతడు అధికారానికి లోబడలేదు. He said, I want to be my own authority. నాకు నేనే అధికారంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. Now that's okay if you come to a place of maturity. నువ్వు పరిణితి చెందినవాడివైతే అది మంచిదే. Where you know how to take care of yourself. అప్పుడు నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలో నీకు తెలుసు. For example, the father in this house, he was not under anybody's authority. ఉదాహరణకు ఈ ఇంటిలో తండ్రి ఎవరి అధికారం క్రింద లేడు. He didn't have a grandfather looking after him. అతన్ని చూచుకునే ఒక తాత లేడు. Father was an authority by himself. ఆ తండ్రి తనకు తానే అధికారి. And a believer can come to the place where he is so mature that he can be an authority by himself.
ఒక విశ్వాసి ఎంతగా పరిణితి చెందవచ్చంటే అతడు తనకు తానే అధికారిగా ఉండొచ్చు. Like the Apostle Paul. అపోస్తులుడైన పౌలు ఉన్నట్లే The Apostle Paul did not have any authority over him except God. అపోస్తులుడైన పౌలు పైన దేవుడు తప్ప అధికారం గలవారు ఎవరూ లేరు. But Timothy, young Timothy, did need Paul to be an authority over him. కాని యవ్వనస్తుడైన తిమోతికి పౌలు యొక్క అధికారం క్రింద ఉండటం అవసరం. Even Jesus, when he came to earth, యేసు కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు the Father kept him in a home తండ్రి ఆయనను ఒక గృహంలో ఉంచాడు. where he had Joseph and Mary as an authority over him for 30 years. అక్కడ ఆయన 30 ఏళ్ల పాటు మరియా యేసేపుల అధికారం క్రింద ఉన్నాడు. And then he moved out, ఆ తర్వాత ఆయన బయటికి వెళ్లిపోయాడు. and only God was his authority after that. అప్పుడు దేవుడు మాత్రమే ఆయన పైన అధికారం కలిగి ఉన్నాడు. So remember this. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. You may come to a place much later in life, after many, many years, మీరు అనేక సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక స్థాయికి రావచ్చు. where if you're faithful, మీరు నమ్మకంగా ఉన్నట్లయితే God may allow you to come to the place where only God is your authority above you. దేవుడు మాత్రమే నీపై అధికారం కలిగి ఉండే స్థాయికి నువ్వు రావటానికి దేవుడు అనుమతించవచ్చు. But that would be a pretty high place of maturity. అది పరిణితిలో ఎంతో ఉన్నతమైన స్థానము. But until then, your safety is to be under authority. కానీ అప్పటి వరకు నీ భద్రత అధికారం క్రింద ఉండటంలోనే ఉంది. And the problem with this young man, ఈ యవ్వనస్తుడితో సమస్య ఏంటంటే, you know the story of the prodigal son, మీకు తప్పిపోయిన కుమారుడి కథ తెలుసు. is that he didn't want that authority. అతడు తన పైన అధికారాన్ని ఇష్టపడలేదు. He said, I can take care of myself. నా సంగతి నేను చూసుకోగలను అని చెప్పాడు. So those are warnings there. కాబట్టి అక్కడ మనకు హెచ్చరికలున్నాయి. The advantage of seeking fellowship, in this case of the sheep, గొర్రె విషయంలో సహవాసాన్ని కోరుకోవడంలో ఉన్న ప్రయోజనము, and the advantage of being under authority, in the case of the prodigal son. తప్పిపోయిన కుమారుని విషయంలో అధికారం క్రింద ఉండటంలో ఉన్న ప్రయోజనము. So, let's look at these. కనుక మనం వీటిని చూద్దాము. First of all, verses 4 to 7. మొట్టమొదటిగా 4 నుండి 7 వచనాలు. Here was one of the 100 lost, ఇక్కడ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. and the shepherd went after the one which was lost until he found it. తప్పిపోయినది దొరుకు వరకు కాపరి దాని వెనక వెళ్ళాడు. In the case of the prodigal son, తప్పిపోయిన కుమారుని విషయంలో the father did not go after the son till he found him. కుమారుడు దొరికే వరకు తండ్రి అతని వెంట వెళ్ళలేదు. That's the big difference between the two parables. ఈ 2 ఉపమానాల మధ్య ఉన్న గొప్ప తేడా అదే. The father allowed the son to suffer. కుమారుడు శ్రమ పడటానికి తండ్రి అనుమతించాడు. And even if he heard, your son is now so poor, he doesn't have any money, he has wasted all the money he took from home. నీ కుమారుడు చాలా పేదవాడిగా ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు లేవు, అతను తీసుకువెళ్లిన డబ్బులంతా వృధా చేశాడు అని తండ్రి విన్నా కూడా, The father said, let him suffer. అతడు శ్రమ పడనీయండి అని తండ్రి చెప్పాడు. Then he hears the news, your son is now so poor, he's trying to eat what the pigs are eating. నీ కుమారుడు ఎంత పేదవాడంటే అతడు పందులు తినే పొట్టును తినాలని చూస్తున్నాడు అనే వార్తను తండ్రి వింటాడు. Let him eat what the pigs are eating. పందులు తినే పొట్టునే అతన్ని తిన్నివ్వండి. Can you understand a love like that? అటువంటి ప్రేమను మీరు అర్థం చేసుకోగలరా? A lot of people can't. అనేక మంది చేసుకోలేరు. That is the love of God, అదే దేవుని ప్రేమ, which goes after a lost sheep, ఆయన తప్పిపోయిన ఒక గొర్రె వెంట వెళ్తాడు, carries him on his shoulder, దాన్ని తన భుజాలపైన మోస్తాడు, and brings him back, తిరిగి తీసుకువస్తాడు. but does not go after a lost son or daughter, కాని తప్పిపోయిన కుమారుడు లేక కుమార్తె వెంట వెళ్ళడు. allows that son or daughter to reach the level of the pigs, ఆ కుమారుణ్ణి గాని కుమార్తెను గాని పందుల స్థాయికి దిగజారిపోవటానికి అనుమతిస్తాడు. and lets him suffer, and then learn his lesson and come back.
on his own. అతడు శ్రమ అనుభవించి తన పాఠాన్ని నేర్చుకుని తన అంతటికి తానే తిరిగి రావడానికి అనుమతిస్తాడు. So there are two types of backsliders. కాబట్టి వెనుదిరిగే వారిలో రెండు రకాలున్నారు. Those who accidentally slip away. కొందరు అనుకోకుండా తప్పిపోతారు. We must go after them. మనం వారి వెంట వెళ్ళాలి. Those who rebel against authority and go away. కొందరు అధికారం పైన తిరుగుబాటు చేసి వెళ్లిపోతారు. We must never go after them. మనం ఎప్పుడూ వారి వెంట వెళ్ళకూడదు. And when you hear that it is going badly with them, వారికి మంచి జరగట్లేదని మీరు వినినప్పుడు, if you don't know God, మీరు దేవుణ్ణి ఎరుగకపోతే, if you're an elder brother who doesn't know God, మీరు దేవుణ్ణి ఎరుగని ఒక సంఘ పెద్ద అయితే, he will go after that person, try to bring him back. మీరు ఆ వ్యక్తి వెంట వెళ్లి అతన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. I never do it. నేనెప్పుడూ అలా చేయను. Because I know God does not do it. ఎందుకంటే దేవుడు అలా చేయడని నాకు తెలుసు. When he reaches the level of the pigs, అతడు పందుల స్థాయికి దిగజారిపోయినప్పుడు he will come back on his own. తనంతట తానే తిరిగి వస్తాడు. If you bring him back earlier, when he is not properly repented, అతడు మారు మనసు పొందకముందే మీరు తిరిగి తీసుకువస్తే, it's like bringing a child out of the mother's womb when it's been there only 6 months. అది 6 నెలలకే ఒక శిశువును తల్లి గర్భం నుండి తీసినట్లుంటుంది. You know, a child must be in a mother's womb for 9 months to be healthy when it's born, fit to live. ఒక శిశువు పుట్టినప్పుడు ఆరోగ్యవంతంగా జీవించే విధంగా ఉండాలంటే ఆ శిశువు తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి. There are babies born at 6 months. 6 నెలలకే పుట్టిన శిశువులు ఉంటారు. But it's so difficult for them to live. కానీ వారు జీవించడం చాలా కష్టం. They have to put them in an incubator and వారిని ఇంక్యుబేటర్లో పెట్టాలి. give them oxygen. వారికి ప్రాణవాయువు ఇవ్వాలి. Sometimes all their life. కొన్నిసార్లు వారి జీవితాంతం అలా చేయాలి. They struggle to live normally. వారు సామాన్యంగా జీవించటానికి ప్రయాసపడతారు. Because they were not born properly. ఎందుకంటే వారు సరైన రీతిలో పుట్టలేదు. It's very important that you're born properly. మీరు సరైన పద్ధతిలో పుట్టడం చాలా ముఖ్యమైన విషయం. It's very easy to come to a church like CFC సిఎఫ్సి వంటి సంఘానికి రావడం చాలా తేలిక. and sort of ooze into the crowd. వచ్చి ఈ మందలో కలిసిపోవచ్చు. Particularly if your parents were in CFC, you were born into the church. And ప్రత్యేకంగా మీ తల్లిదండ్రులు సిఎఫ్సికి చెందిన వారైతే మీరు సిఎఫ్సిలోనే పుట్టుంటారు. you don't repent, you just ooze into the young people and you've never really repented. మీరు మారు మనసు పొందరు. మీరు ఈ యవనస్తుల్లో కలిసిపోతారు. మీరెన్నడూ నిజంగా మారు మనసు పొందలేదు. Never really seen what sin is. పాపమంటే ఏంటో ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. And you'll have problems all your life. మీ జీవితకాలమంతా సమస్యలుంటాయి. Because you were not properly born again. ఎందుకంటే మీరు సరైన రీతిలో తిరిగి జన్మించలేదు. That is the problem with many people. And they don't grow spiritually. అనేక మందితో ఉన్న సమస్య అదే. వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. And you wonder why some people who sit in CFC for so many years don't grow spiritually. ఎన్నో సంవత్సరాలుగా సిఎఫ్సిలో కూర్చున్న వారు ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదు అని మీరు ఆలోచిస్తారు. While others who come in a very short time grow so much. ఇతరులు చాలా కొద్ది సమయంలోనే బాగా ఎదుగుతారు. You've probably seen that. మీరు బహుశా దాన్ని చూచే ఉంటారు. That some brothers who sat in CFC for 25 years are still what I call fence sitters. సిఎఫ్సిలో 25 ఏళ్ల పాటు కూర్చున్న కొందరు సహోదరులు గోడ మీద పిల్లివాటం కలిగి ఉంటారు. They don't know which side of the fence to belong to. వాళ్లకు ఏ వైపు వెళ్లాలో తెలియదు. Here or there, Jerusalem or Babylon. ఇక్కడికి వెళ్లాలా అక్కడికి వెళ్లాలా, యెరూషలేమా బబులోనా. They still see so many attractive things in Babylon. వారు బబులోన్లో ఇంకా అనేక ఆకర్షణీయమైన వాటిని చూస్తారు. And they sit on the fence for many years and then one day they drop into Babylon. అనేక సంవత్సరాలు గోడ మీద కూర్చుని చివరికి ఒక రోజు బబులోనుకి వెళ్తారు. I am not surprised. నేను ఆశ్చర్యపోవడం లేదు. That's because sometimes they were never really born again. They've never really repented. దానికి కారణం కొన్నిసార్లు వారు నిజంగా మారుమనసు పొందలేదు. వారు నిజంగా తిరిగి జన్మించలేదు. And maybe unwise people made much of them. బహుశా జ్ఞానం లేని వారు వారి గురించి గొప్పగా చెప్పారేమో. And they thought they were wonderful brothers or sisters. They were not.
వాళ్ళు అద్భుతమైన సహోదరులని సహోదరీలని అనుకున్నారేమో, కాని వారు అలా లేరు. That's also possible. అది కూడా సాధ్యమే. Sometimes unwise brothers and sisters కొన్నిసార్లు జ్ఞానము లేని సహోదరులు సహోదరీలు may say nice things to you and you think you're a pretty wholehearted person. మీతో మంచి మాటలు చెప్పొచ్చు, మీరు ఎంతో పూర్ణ హృదయులమని మీరు అనుకుంటారు. Or maybe you get up on Wednesdays and share something మీరు బహుశా బుధవారాలు లేచి కొన్ని విషయాలు పంచుకోవచ్చు. and you share regularly and some of those things are good. మీరు క్రమంగా పంచుకుంటారు, మీరు పంచుకునే కొన్ని విషయాలు మంచివే. And you begin to think that you're very spiritual. మీరెంతో ఆత్మానుసారులు అనుకోవడం మొదలు పెడతారు. No, you're not. లేదు, మీరు కాదు, You're just clever. మీరు కేవలం తెలివైన వారు. There's a lot of difference between being clever and being spiritual. ఆత్మానుసారులుగా ఉండటానికి తెలివైన వారిగా ఉండటానికి చాలా తేడా ఉంది. World of difference. ఎంతో గొప్ప తేడా ఉంది. You need to understand that. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. So, first of all, why did the Lord call us sheep? కాబట్టి మొట్టమొదటిగా ప్రభువు మనలను గొర్రెలని ఎందుకు అన్నాడు? You know, sheep are among the dumbest and stupidest of animals. గొర్రెలు జంతువులన్నిటిలో అతి తెలివి తక్కువైన జంతువులని మీకు తెలుసా? Sometimes you see on the roads in Bangalore కొన్నిసార్లు బెంగుళూరు రోడ్లపై మీరు చూస్తారు sheep and goats being taken to a slaughterhouse. గొర్రెలను మేకలను వదకు తీసుకెళ్తుంటారు. It's very easy to keep them together. వాటిని దగ్గరగా ఉంచడం చాలా తేలిక. They all follow the leader. అవన్నీ నాయకుడినే వెంబడిస్తాయి. If the leader is falling over the pit, they also fall over into a pit. నాయకుడు గుంటలో పడితే అవి కూడా గుంటలో పడతాయి. Whichever way the leader goes, that's how sheep are. నాయకుడు ఎటు వెళ్తే అవి కూడా అటు వెళ్తాయి. గొర్రెలు అలాగే ఉంటాయి. Well, you can't get a pack of dogs like that. ఒక కుక్కల గుంపును మీరు అలా చేయలేరు. Dogs just wander off wherever they like. కుక్కలు తమకు ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోతాయి. But sheep are dumb creatures. కానీ గొర్రెలు తెలివి తక్కువ జీవులు. They're not so sharp. అవంత తెలివైనవి కావు. They just follow. అవి కేవలం వెంబడిస్తాయి. And when the Lord said that men are like sheep, మనుషులు గొర్రెల వంటి వారని ప్రభువు చెప్పినప్పుడు what he was saying is, no matter how intelligent you are in worldly matters, ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు లోక సంబంధమైన విషయాల్లో ఎంత తెలివి గలవారైనా, and no matter how much education you got, మీకు ఎంత విద్య ఉన్నా, and how clever you think you are, మీరెంత తెలివైన వారని మీరు అనుకున్నా, when it comes to spiritual matters, you are absolutely dumb. ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మీరు పూర్తిగా మూర్ఖులు. By that I mean stupid. నేననేది ఏంటంటే మీరు అవివేకులు. That's one of the first things you need to know as young people if you want to have a proper relationship with God. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలంటే యవనస్తులుగా మీరు తెలుసుకోవలసిన మొదటి విషయాల్లో అదొకటి. I'm a sheep. నేనొక గొర్రెను. Why did Jesus say in Matthew 11 and verse 25, మత్తయి 11:25 యేసు ఇలా ఎందుకు చెప్పాడు? I thank you, Father, that you have hidden these things from the clever and the intelligent, and you have revealed them to babes. తండ్రి, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. Why is it so many highly educated PhDs in our churches don't have a spiritual ministry? మన సంఘాల్లో ఉన్న బాగా చదువుకున్న PhD డిగ్రీలు కలవారు ఆత్మ సంబంధమైన పరిచర్యను ఎందుకు కలిగిలేరు? Have you ever thought of that? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? We have had many PhDs in CFC through the years. CFCలో అనేక మంది PhD డిగ్రీలు గలవారు ఉన్నారు. Most of them have gone astray. వారిలో అనేక మంది తప్పిపోయారు. I'll tell you that. I know them. ఆ విషయం మీతో చెప్తాను. నాకు వాళ్ళు తెలుసు. Most of them have gone astray. వారిలో ఎక్కువ మంది తప్పిపోయారు. But they are humanly speaking, the cleverest people that we've had in CFC. మానవ రీత్యా చూస్తే వాళ్ళు CFCలో ఉన్న వారిలో అత్యంత తెలివైన వారు. I'm not saying if you're clever, it's a handicap. మీరు తెలివిగలవారైతే అదొక వైకల్యం అని నేను చెప్పడం లేదు. But if you're clever, it's a greater battle to be humble. మీరు తెలివిగలవారైతే దీనులుగా ఉండటానికి గొప్ప పోరాటాన్ని పోరాడాలి.
If you fight that battle and remain humble, it can go well with you. మీరా పోరాటాన్ని పోరాడి దీనులుగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. Paul was a clever person. I think he'd have got a PhD anywhere. పౌలు తెలివైనవాడే. ఆయన ఎక్కడైనా PhD పట్టా పొందగలిగేవాడని నేను అనుకుంటున్నాను.